హాయ్ నందరి నమస్తే మీ కార్తిక్ ఉంగ్రాల ఈరోజు అయితే మీకు మట్టపల్లి పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఒకసారి దర్శించుకోగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే మీ కార్తిక్ ఉంగ్రాల. ఈరోజు అయితే మనం మట్టపల్లి రావడం జరిగింది. ఇదైతే ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రం అయితే తెలంగాణ రాష్ట్రం మఠంపల్లి మండలానికి సంబంధించి దగ్గరలో ఉంటుంది. మట్టపల్లి సుమారుగా 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక పక్క ఆంధ్ర, అంటే అటు సైడ్ చూసుకుంటే అది ఆంధ్ర. ఆ ప్రాంతం అయితే దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం, అలాంటి తంగిడి గ్రామం అంటారు అటు సైడు. ఇటు చూసుకుంటే మట్టపల్లి అంటే అవతల వైపు ఆంధ్ర, అవతల వైపు తెలంగాణ. ఈ పుష్కరాల ఘాట్ ఇది చూడండి. ఎంత అంటే పులిచింతల ముంపు గ్రామం కావడంతో అంత చాలా వరకు ఆగమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఈ మెట్లు కానీ ఇదంతా ఒకప్పుడు చాలా ప్రసిద్ధి. శుక్రవారాలు, శనివారాలు కూడా ఎక్కువగా ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రజలైతే తండోపతండాలుగా వస్తారు. ఎక్కువగా ఇప్పుడు కూడా వస్తారు. కానీ ఏంటంటే ఇది అంతా కూడా ఈ ముంపు గ్రామం కావడంతో ఈ ముంపు గ్రామంలో ఉన్న ఈ కృష్ణానది ఇదంతా మీరు చూస్తుంది. ఈ కృష్ణానదికి సంబంధించి చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఇదంతా మునిగిపోవడం జరిగిన వల్ల దేవస్థానం చూడండి పైకి కట్టారు. చూడండి ఎంత ఎత్తు కట్టారు. ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రంలో కూడా వాటర్ రావడం జరుగుతుంటాయి. ఈ కృష్ణానది అనేది ఎక్కువగా ఫ్లడ్ అంటే వరద ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ పుణ్యక్షేత్రంలో నీళ్ళు వచ్చేస్తాయి. కావున ఏంటంటే ఈ సర్కిల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి అయితే వాటర్ లోపల రాకుండా ఇలాంటిది సిమెంట్ తోటి అయితే కట్టడం జరిగింది. మీకు చూపిస్తా చూడండి. ఒకప్పుడు ఎంత ప్రసిద్ధి అంటే ఇక్కడ ఎంతోమంది ప్రజలు వచ్చే ఈ సర్కిల్ ఇక్కడ స్నానాలు చేయడం కానీ చూడండి, ఇక్కడంతా స్నానం చేయడం కానీ అసలు శుక్ర శనివారం అయితే మనకి కనిపించినంత జనం, అసలు ఎంత కనిపిస్తే అంత జనం అంత ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అంతా కూడా చూడండి, ఈ కృష్ణానది వరదతోటి మొత్తం బురద అంతా చూడండి, గొడ్డలు అవన్నీ ఎంత ఆగమైపోయిందో. ఏదైనా ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే ఈ గుడికి వస్తూ ఉంటారు. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి గుడి అయితే నేను లోపల కూడా చూపిస్తాను. గుడికి సంబంధించిన మొత్తం కూడా నేను ఈరోజు వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఇది కింద ఈ పుష్కరాల ఘాటుకు సంబంధించి ఈ మట్టపల్లికి సంబంధించిన ఘాట్ అయితే ఇది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదైతే ముఖద్వారం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మట్టపల్లిలోకి మనం రావడం జరిగిద్దో మనకు కనిపించే ఈ ముఖద్వారం గుండానే మనం స్వామివారి సన్నిధిలోకి, అంటే దేవస్థానం దగ్గరికి మనం వెళ్ళటం జరుగుతుంది. ఇది ముఖద్వారం గుండా దేవస్థానం దగ్గరికి వెళ్ళే రహదారి అయితే. దేవస్థానంలోకి ఎప్పుడైతే మనం వెళ్ళటం జరిగిందో అక్కడ మనం తెచ్చిన వెహికల్ని పార్క్ చేసుకొని అక్కడ నుండి మనం దేవస్థానంలోకి లోపలికి వెళ్ళిపోవాలి. దేవస్థానంలోకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ముందుగా కనిపించేది శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్. అక్కడ ముందు స్వామివారిని దర్శించుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసి అక్కడ నుండి మనం, అదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుండి మనం స్వామివారిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. ఒకవేళ మనం గుడిలోకి వెళ్ళకపోతే ముందు కృష్ణానదిలోకి వెళ్ళాలి. ఇదిగో మీరు కనిపిస్తున్న మెట్ల గుండానే అక్కడ కృష్ణానదిలోకి వెళ్ళొచ్చు. అంటే మొత్తం కృష్ణానదిలోకి కింద వరకు అయితే మెట్లు ఉన్నాయి. అక్కడ వరకు మనం అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఒకవేళ బాగుందనుకుంటే అక్కడ దేవస్థానం సంబంధించి పైన కాకుండా కృష్ణానదిలో కూడా స్నానం చేయొచ్చు. నేను మీకు విన్నాకలు చెప్పినట్టుగా దేవస్థానంలోకి లోపలికి వెళ్ళేటప్పుడు ముందే ఆంజనేయ స్వామి టెంపుల్ కనబద్దని, ఇదిగో మనకు కనిపించే ఆంజనేయ స్వామి టెంపుల్. ముందు ఈ స్వామివారిని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నామో అక్కడ నుండి సింహం ద్వారం ద్వారా మనం స్వామివారి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం కనపడుతుంది. అక్కడే భక్తులంతా కూడా ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టడం కానీ, అలానే అక్కడ రోళ్ళు ఉంటాయి. ఏమైనా కోరికలు ఉంటే కోరికలు తీరుతలేదని చెప్పేసి ఆ రోళ్ళ దగ్గర అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది అంతేకాకుండా మనకు కనిపించేది ఇదిగో లడ్డు. అక్కడ పక్కన చూడండి, ఆ దేవస్థానం మనకు కనిపిస్తుంది కదా, అక్కడే చూస్తారు. ఇది లడ్డుకు సంబంధించిన కౌంటర్. ఇది ఇక్కడ లడ్డూలు తీసుకోవచ్చు, పులిహార తీసుకోవచ్చు, ప్రసాదాలు మొత్తం కూడా ఇక్కడే తీసుకోవచ్చు. స్వామివారి సన్నిధిలో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొబ్బరిగా కొట్టి అక్కడికి వచ్చిన తర్వాత 32 ప్రదక్షిణలు చేయాలంటే ఇక్కడ. గతంలో ఒక స్వామివారి ఇక్కడ 32 ప్రదక్షిణలు చేసిన తర్వాతే, అంటే ఒక చరిత్ర ఉంది కాబట్టి అది నాకు తెలియదు, మీకు ముందే చెప్తున్నాను. ఆ చరిత్ర సంబంధించి 32 ప్రదక్షిణలు చేసిన తర్వాతే అక్కడ కోరిక తీరిందంట. అందువల్ల ఏంటంటే అక్కడ 32 ప్రదక్షిణలు కనుక చేస్తే ఖచ్చితంగా మీకైతే మీరు కోరిన కోరిక తీరుతుందని చెప్పేసి కూడా అక్కడ రాసి ఉంటుంది. చక్కగా చదువుకోండి.
ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుంది. ఇది పుణ్యక్షేత్రం గురించి.